ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి వారి ఫలితాలు చూసుకుంటే, కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము మరియు పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దేవతా పూజకు, తీర్థయాత్రకు ధనవ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అయినా కూడా అంతకు మించి ధనం సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఉదర సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా డిసెంబర్ నెలలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ధన్వంతరి మంత్రం చదవడం ద్వారా వీటన్నింటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ధన్వంతరి స్తోత్రం చదవడం ఎంతో ఉత్తమం. వడ్డీ వ్యాపారులకు ఎంతో బాగుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు జూన్ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది. శివాలయ దర్శనం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. గురు అనుగ్రహానికై శనగలు దానం చేయాలి. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. కొత్త విషయాలను నేర్చుకుంటారు. 2026 జనవరి నెలలో పెట్టుబడులను పెడతారు. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. షేర్లు మరియు ఇసుక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వలన ఈ రాశివారు సత్ఫలితాలను పొందవచ్చును. మొత్తం మీద చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి పోయిన సంవత్సరం కంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ రాశి ఫలితాలు కావాలో కామెంట్ చేయండి. మా వీడియోలన్నీ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.